ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నక్సలైట్లు చాలా ప్రభావితమైన ప్రాంతమే, క్రమక్రమంగా తగ్గిపోయింది. అయితే పులిచింతల డ్యామ్ పెట్టినప్పుడు ఇందులో కొన్ని ఊర్లు మొదలడం, కొంత పురాలు మొదలడం, గతంలో స్ట్రక్చర్స్ మొదలడం జరిగింది. ఉదాహరణకి నక్కగూడెం ఈ గ్రామంకి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము పులిచింతల బ్యాక్ వాటర్ లో మునిగింది. ఆ తర్వాత సరే ఈ గ్రామానికి తండ, ఇందులో నక్కగూడెంలో 90% ఎస్టీసా, 70% ట్రైబల్స్. వాళ్ళకి మరి ఏదో విధంగా సాగుని అందించాలనే ఉద్దేశంతో మరి ఈ నక్కగూడెం లిఫ్ట్ ఏదైతే పులిచింతల బ్యాక్ వాటర్ లో మునిగిపోయిందో ఆ పునరుద్ధరణ కార్యక్రమం కింద మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, గౌరవ ఆర్ఎండ్బి మంత్రి వెంకటరెడ్డి గారి సహకారంతో 37 కోట్ల రూపాయలు దీని ద్వారా 3,200 ఎకరాలకి సాగునీరు కూడా అందించే ఒక సదుపాయం కలిగింది. మరి పెద్దలు ఇంకో విషయం చెప్పాలి. నేను ఎమ్మెల్యే రాకముందు ఈ ప్రాంతానికి ఈ కృష్ణా నది ఒడ్డున మొత్తం ఒడ్డున గ్రామాలు ఉండేవి, కింది నుంచి నది ప్రవహించేది. కానీ ఒక్క చుక్క కూడా నీళ్లు సాగునీరు కానీ త్రాగునీరు తీసుకునే అవకాశం లేకుండే. నేను ఎమ్మెల్యే అయినాక మొదటిసారి చింతిర్యాల, అడ్లూరు, రేపల్లె ఈ అన్ని ఊర్లకి కింది వరకు కూడా లిఫ్ట్లు నిర్మింపజేయడం జరిగింది. ఆ లిఫ్ట్లు మళ్ళీ పులిచింతల డ్యామ్ కట్టిన తర్వాత కొన్ని ఆ ఊర్లు మునిగిపోయినాయి, ఆ లిఫ్ట్లు మునిగిపోయినాయి. ఆ ఊర్ల కోసము కొత్త ఊర్లు R&R సెంటర్స్ గా నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఆ లిఫ్ట్లు కూడా చాలా చోట్ల రీలొకేట్ చేయడం, రివైవ్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు దాని భాగంగానే ఇది నక్కగూడెం గ్రామ పంచాయతీకి ఈరోజు మనం ఈ లిఫ్ట్ శంకుస్థాపన చేస్తున్నాం. దీని ద్వారా నక్కగూడెం గ్రామంలో 3,200 ఎకరాల నీళ్లకి మరి సదుపాయం కలిగించబోతున్నాం. అదేవిధంగా మిత్రులారా, మరి ఈ మధ్యనే మనం అక్కడ ఇంకో మరి గిరిజన గ్రామం బెట్టుతండకు కూడా ఒక లిఫ్ట్ మంజూరు చేయించడం జరిగింది. రెడ్లకుంట కూడా లిఫ్ట్ మంజూరు చేయించడం జరిగింది. అమరావతి లిఫ్ట్ మరమ్మతులకి అమౌంట్ మంజూరు చేయడం జరిగింది. దొండపాడు లిఫ్ట్ కూడా పూర్తి స్థాయిలో మంజూరు చేయడం జరిగింది. దొండపాడికి 2 లిఫ్ట్ కూడా ప్రయత్నం చేస్తున్నాం. మరి మిత్రులారా, కృష్ణా నది నుంచి మనకి ఎన్ని నీళ్ళ అవకాశం ఉంటే అన్ని నీళ్ళు తీసుకునే విధంగా మనం ముందుకు పోదామని చెప్పి మీ అందరికి మనం చేస్తున్నాం. రాష్ట్రంలో మరి నేను ఇరిగేషన్ అండ్ సివిల్ సప్లైస్ మినిస్టర్ అయినాక మరి మన కాన్స్టిట్యున్సీలో ఏమేమి పనులు జరుగుతుందో మీ అందరికి తెలుసు. హుజూర్ నగర్ పట్టణంలో 2,000 ఇండ్లు, గతంలో నేను మొదలుపెట్టిన కాలనీ 2,000 ఇండ్లు, 2,000 ఇండ్ల స్థలాల కాలనీ, నేను హౌసింగ్ మొదలుపెట్టే కాలనీ ఈ మధ్యలో వచ్చిన ప్రభుత్వం 10 ఏళ్ల పాటు పూర్తిగా వదిలిపెట్టారు. ఓకేనా? ఒకే చోట 2,000 హౌసెస్, 2,000 ప్లాట్స్ 10 ఏళ్ల పాటు ఒక రాజకీయ దురుద్దేశంతో అది వదిలిపెట్టారు. ఈ మధ్య అది పూర్తిగా రివైవ్ చేసి 4,000 మందికి అక్కడ ఇల్లు ఇప్పించడానికి 70 కోట్లతో పనులు ప్రారంభించిన విషయం కూడా నేను మనం చేస్తున్నాను. హుజూర్ నగర్ టౌన్ సెంటర్ లో మరి ఒక సైడు ఆ రోడ్డు ఏ విధంగా ఉండడం మీకు తెలుసు. ఆ రోడ్డు కూడా పనులు మొదలు పెట్టడం జరిగింది. మరి సాగునీరు, తాగునీరు, విద్యుత్తు, విద్య, వైద్య విషయంలో కూడా మరి అనేక విషయాల్లో మనం ముందుకు పోతున్నాం. మరి హుజూర్ నగర్ పట్టణంలో మన హాస్పిటల్ అప్గ్రేడేషన్ కి ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర్ రాజనరసింహ గారు వచ్చి స్వయంగా పరిశీలించారు.
ఆ హాస్పిటల్లో ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో వాళ్ళు మంజూరు చేస్తాము. స్టాఫ్ కూడా డాక్టర్లు కూడా తక్కువ సంఖ్యలో ఉండే అవి కూడా పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. మిత్రులారా, రాష్ట్రంలో ఈరోజు మీరు అనేక విషయాలు చూస్తున్నారు. మీకు ఒక విషయం గుర్తు చేస్తా. నాగార్జున సాగర్ డ్యామ్ కట్టి 60-70 ఏళ్ళు అవుతుంది. చెక్క చెదరకుండా ఉన్నది. ఇక్కడికి మొన్న ఎలక్షన్ ప్రచారంలో ఆనాటి ముఖ్యమంత్రి వచ్చి ఏం మాట్లాడతాడు, అసలు ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఏం తెలియదు, నాగార్జున సాగర్ డ్యామ్ ఇక్కడ కాదు అక్కడ కట్టాలి అది మాట్లాడేదా. ఈ డ్యాము 60-70 ఏళ్ళకి ఏం కాలే, వాళ్ళు కట్టే కాళేశ్వరం 3 ఏళ్ళ ముడిపోయింది. హుజూర్ నగర్ లో 2 సార్లు వచ్చినా, కోలాడు వచ్చినా నాగార్జున సాగర్ డ్యాము నిర్వహణ గురించి మాట్లాడే పెద్ద మనిషి. వాళ్ళకి కట్టిన డ్యాము నేను చేసిన మంత్రి కదా, వాళ్ళకి పోతే మొత్తం వేడిగడ్డ అన్నారు, మొత్తం ఇది వాళ్ళ పనితీరు. కృష్ణా నదీ జలాలపై కూడా ఈరోజు కృష్ణా నదీ జలాలపైన కూడా గత ప్రభుత్వం యొక్క తప్పుడు విధానాలు, కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి దోస్తీ వల్లనే మన కృష్ణా నదికి నీళ్ళు తగ్గినాయి. శ్రీశైలం పై నుంచే వాళ్ళు పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి, సంగమేశ్వర లిఫ్ట్ నుంచి ప్రతిరోజు 9-10 టీఎంసీలు అదనపు నీళ్ళు తీసుకుపోతున్నాం. అంటే కృష్ణా నదీ జలాల్లో టీఆర్ఎస్ నిర్వాహకం వల్ల, నిర్లక్ష్యం వల్ల, కాన్స్పిరసీ వల్ల, చాతకాంతరం వల్ల మరి ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులకి ప్రజలకి అన్యాయం జరిగిన విషయం నేను మరోమారు మనం చేస్తున్నాను. అదేవిధంగా మరి మీరు శాసనసభలో మీరు అందరూ చూసుంటారు మరి ఏ విధంగా మనం ఇరిగేషన్ శాఖ నిర్వహిస్తున్నాం. గతంలో ఒక దోపిడీ విధానానికి అవలంబించి ఒక కమిషన్ల కక్కుర్తి తప్ప మరొకటి కాదు అని చెప్పి ఇరిగేషన్ శాఖ నిర్వహణకు ఉంది. మరి అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు మరి నిన్ననే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. గతంలోనేమో కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా ఆర్టీసీ బస్ సర్వీసు మహిళలకి ప్రవేశపెట్టింది. అందరికీ వైద్య సౌకర్యం కోసం 10 లక్షల రూపాయల వరకు మరి 10 లక్షల రూపాయల వరకు మీకు ఏ బిల్లు రాకుండా సౌకర్యం ఏర్పాటు చేసింది. 27వ తారీఖున ప్రియాంక గాంధీ గారి చేతులుగా మహిళలకి, బీపీఎల్ కుటుంబాలందరికీ కూడా గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి ఇవ్వబోతుంది. 27వ తారీఖు సాయంత్రం నుంచి. అదేవిధంగా 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు ఇస్తారు. 20వ తారీఖున ప్రకటిస్తారు. 1వ తారీఖు నుంచి 1వ తారీఖు నుంచి మరి పెద్దలను సందర్శించాక చివరిగా ఆయన లోకల్ ఇష్యూ ఉంటుందని మాట్లాడతారు. ఇక్కడి నుంచి దొండపాడు పోతున్నాం. మరి దొండపాడు గ్రామం దగ్గర భట్టి విక్రమార్క గారి చొరవతో ఇన్నోవేరా ఫ్యాక్టరీ అని 400 కోట్ల పెట్టుబడితో ఒక ఫ్యాక్టరీ నిర్మాణం కందిపండలో మరి